22A(1)(e). ఇది ఏంటంటే గవర్నమెంట్ ఇంట్రెస్టెడ్ ల్యాండ్స్ అంటారండి. ఏంటి అసలు గవర్నమెంట్ ఇంట్రెస్టెడ్ ల్యాండ్స్ అంటే ఏంటి? ఇందులో ప్రధానంగా కోర్టుల్లో ఉన్నటువంటి ల్యాండ్స్, అంటే ఆల్రెడీ దావాలు జరుగుతూ ఉంటాయి ఆ కోర్టుల పైన, ఆ ల్యాండ్స్ పైన కోర్టులో దావాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిల్లో గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అంటే కోర్టులో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో గవర్నమెంట్ కూడాను కొంత ఈ లిటిగేషన్ క్లియర్ అవ్వట్లేదు అని చెప్పినటువంటి ల్యాండ్స్, అలాగే రెండు పార్టీల మధ్య డిస్ప్యూటెడ్ ఉన్నటువంటి ల్యాండ్స్ అవి ఆల్రెడీ అండర్ ప్రాసిక్యూషన్ ఉంటాయి, అంటే కోర్టులో నడుస్తూ ఉంటాయి. అలాంటి ల్యాండ్స్ కానివ్వండి, లేదంటే కొన్ని ల్యాండ్స్ గవర్నమెంట్ వర్సెస్ ఎనీ ప్రైవేట్ పార్టీ, అంటే ఇందులో ప్రధానంగా కోర్టులో ఉన్నటువంటి ల్యాండ్స్, చాలా డిస్ప్యూట్స్ ల్యాండ్స్ ఉంటాయి. ఇవి పార్టీ టు పార్టీ కావచ్చు, గవర్నమెంట్ టు పార్టీ కావచ్చు. ఇట్లాంటి ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటివి కూడాను 22Aలో పెట్టేటటువంటి అవకాశం ఉంటుందండి. అసలు ఇలాంటి ల్యాండ్స్ ఎందుకు 22Aలో పెట్టాలి అంటే, ఇవి గవర్నమెంట్ ఇంట్రెస్టెడ్ ల్యాండ్స్ అని అంటారు వీటిని. అంటే ఈ డిస్ప్యూట్ లోని ఒక అన్సర్టనిటీ ఉంటుంది. సో దానివల్ల ఎక్కడైనా సరే గవర్నమెంట్ కి ఏదైనా అవకాశం, అంటే ఆ ప్రాపర్టీ మీద గవర్నమెంట్ ఏమైనా రైట్ తీసుకునేటటువంటి సోర్స్ ఉంటే వీటిని గవర్నమెంట్ ఇంట్రెస్టెడ్ ప్రాపర్టీస్ అని అంటారు. ఇలా ఈ 22A అనేటటువంటి ఏదైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ఆఫ్ సెక్షన్ 22A ఆఫ్ క్యాపిటల్ A ఆఫ్ 1 ఆఫ్ ABCDE ఉన్నాయో, ఇవి ఈ యొక్క కేటగిరీస్కి సంబంధించినటువంటి